బీఆర్ఎస్ సోషల్ మీడియా హెడ్ మాజీ డిజిటల్ డైరెక్టర్ కొనతం దిలీప్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఆయన్ను అరెస్టు చేసి సీసీఎస్ కు తరలించినట్లు సమాచారం. కాగా వరదలపై దిలీప్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఆయన్ను అరెస్టు చేసినట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, కొనతం దిలీప్ సోషల్ మీడియాకు బీఆర్ఎస్ పార్టీకి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 9.5 సంవత్సరాల్లో ఆయన ఐటీ శాఖకు తో పాటు డిజిటల్ మీడియా కూడా డైరెక్టర్ గా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పోస్టులు పెడుతున్నారనేటువంటి ఆరోపణలు గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఆరోపణ చేస్తుంది. గతంలో మనం చూసాం 3 నెలల క్రితం కూడా టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయబోతున్నారు. దాంట్లో లోగోలు ముఖ్యంగా వరంగల్ సంబంధించినటువంటి స్తూపం కావచ్చు, దాని తర్వాత మిగతా అన్ని కూడా ఫేక్ సృష్టించి సర్క్యులేట్ చేస్తున్నారంటూ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున దుమారం ఉంది. దాని మీద కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మొత్తానికి. దాని తర్వాత కూడా జైనూరు ఘటనకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఆ అమ్మాయి అత్యాచారం ఘటన దానికి సంబంధించి కూడా ఇతని చేతుల నుంచే తప్పుడు ప్రచారం జరుగుతోందని కూడా పెద్ద ఎత్తున ఉంది. ఇదిగా సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ మీడియా నుంచి సోషల్ హ్యాండిల్స్ ద్వారా ఈయన దగ్గర నుంచే బయటకు వెళ్లిపోయాయని కూడా ప్రభుత్వం కూడా ఆరోపణ చేస్తూ వచ్చింది. అయితే తాజాగా కూడా వార్తలకు సంబంధించి ముఖ్యంగా వర్షాలు పెద్ద ఎత్తున గడిచిన వారం రోజులుగా పడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఫేక్ వార్తలు అంటే ఉన్నాయి లేనట్టుగా లేని ఉన్నట్టుగా కూడా కొన్ని తప్పుడు కథనాలు అల్లించి వడ్డించి జనాల్లోకి వదులుతున్నారు అని కూడా కొనతం దళిత్ మీద పెద్ద ఎత్తున కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, అదే ప్రభుత్వం కావచ్చు, పెద్ద ఎత్తున ఆయన మీద పెద్ద ఎత్తున అటాక్ చేస్తూ కూడా సందర్భం చూసాం. అయితే తాజాగా ఈ మొత్తం అంశాన్ని గత 8.5-9 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కొనతం దిలీప్ నే టార్గెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తూ వస్తున్నారు. తాజాగా సీసీఎస్ పోలీసులు మధ్యాహ్నం ఆయన అరెస్ట్ చేసి స్టేషన్ తరలించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీడర్ అందరూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు, ఆ పార్టీలోని ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికే ఈ ఘటనను ఖండిస్తున్నటువంటి సంఘటన అయితే మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి అంశం మీద అందరూ కూడా ఒక్కొక్కరు తన వివరణ చెప్తే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఖండిస్తూనే ఇప్పుడు కొంతమంది లీడర్లు సీసీఎస్ స్టేషన్ దగ్గరికి కార్యాలయం దగ్గరికి వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. అక్కడికి వెళ్లి ఆయనను పరామర్శించడంతో పాటు జరిగినటువంటి దాంట్లో తమ వాళ్ళ తప్పేం లేదు, కావాలనే ఇవన్నీ చేస్తున్నారని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పటికే దుమ్మెచ్చిపోతున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తూ వచ్చాం. ఏదైనప్పుడు కూడా గతంలో క్రిషాంక్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ గా ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి క్రిషాంక్ ను కూడా ఆ గతంలో అరెస్ట్ చేశారు. దాని తర్వాత బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని చూశాం. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు కొనతం దిలీప్ ను కూడా అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా ఆ పార్టీకి సంబంధించిన లీడర్లందరూ ఒక్కొక్కరు తమ నిరసనను చెప్తున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. మొత్తానికైతే బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా ఏమాత్రం అంటే ప్రభుత్వ వాయిస్ ని ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం మేము చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ రకంగా చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని కూడా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటుంది. గతంలో కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది, మేము సోషల్ మీడియాలో చాలా వీక్ ఉన్నామని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసే పనిగా పెట్టుకుంది. 9 సంవత్సరాలుగా 9 నెలలుగా ఇష్టానుసారంగా చేసే ప్రయత్నం చేస్తుందని కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఈ జైనూరు ఘటన విషయంలో కానీ టీఎస్ లోగో నుంచి టీజీ లోగా మారుతూ ఫేక్ సృష్టించారని కానీ, అదేవిధంగా వరదలకు సంబంధించినటువంటి ఇష్యూలో కానీ ఇట్లన్నింటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమాన్ని తీసుకుంది. అందులో కొనతం దిలీప్ పాత్ర చాలా పెద్దగా ఉంది అని కూడా ఇప్పటికే సీసీఎస్ పోలీసులు నిర్ధారణకు వచ్చారని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది మంత్రులు కూడా చెప్తున్నారు. అందుకనే ఈ ఫేక్ న్యూస్ ని సర్క్యులేట్ చేస్తున్నట్టుగా కొనతం దిలీప్ ని దృష్టి పెట్టుకుని గతంలో హరీష్ కొనతం దిలీప్ ఇద్దరు కలిసి కూడా పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేశారు. గతంలో కూడా కొన్నిసార్లు హెచ్చరించాము, అయినా కూడా మారట్లేదు, అందుకనే అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా ఇప్పటికే పోలీసుల దగ్గర ఆఫ్ ది రికార్డ్ సమాచారం అయితే మనకు అందుతుంది. ఏదైనా కూడా బీఆర్ఎస్ ని టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అరెస్టుల పరం అయితే కొనసాగిస్తున్నట్టుగా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నరేంద్ర, అంటే ప్రశ్నించే హక్కు లేదా ప్రశ్నిస్తే జైల్లో పెడతారని చెప్పేసి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత విమర్శలు వస్తున్నాయి. దీని మీద అధికారులు ఏమంటున్నారు?
ఖచ్చితంగా మనం ఈ కాసేపటి కింద కూడా మనం చూసాం. కేటీఆర్ తో పాటు ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా ఒక్కొక్కరుగా ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఇష్టానుసారంగా, ఎందుకంటే 9.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏనాడు మేము ఇంతగా ప్రచారం చేయలేదు. చాలా కాలం తర్వాత జనాల్లోకి వెళ్ళాము, జనాల మద్దతు కూడగట్టుకొని మేము అప్పుడు మాత్రమే అధికారంలో రాగాము. వీళ్ళ లెక్క సోషల్ మీడియాని బేస్ చేసుకొని మేము అధికారంలోకి వచ్చింది కేవలం 9 నెలలు కూడా కాలేదు. 9 నెలల్లోనే ఇష్టానుసారంగా తప్పుడు కథనాలతో ఇష్టానుసారంగా తమ మీద బురద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. కాసేపటి క్రితం కొనతం దిలీప్ అక్రమ అరెస్ట్ అంటూ ఖండించారు కేటీఆర్. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టరు, తెలంగాణ వాదిగా ఉన్నటువంటి కొనతం దిలీప్ ని అక్రమంగా అరెస్ట్ చేయడం పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇది రేవంత్ సర్కారు ప్రశ్నించడం తట్టుకోలేక చేస్తోందని కూడా ఆయన చెప్పాడు. ప్రయత్నిస్తే హైకోర్టు చివాట్లు పెట్టిన బుద్ధి రాలేదంటూ కూడా కేటీఆర్ అన్నారు. ఎలాగైనా దిలీప్ గొంతు నొక్కాలన్న ఉద్దేశంతోనే మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకోవాల్సి ఉన్నారని కూడా ఆయన అన్నారు. అందుకనే కనీసం అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా చెప్పకుండా నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు అని కూడా చెప్పారు. 9 నెలలుగా తెలంగాణలో వాక్ స్వాతంత్రం ఏమాత్రం లేదు, నిరంకుశ పాలన కొనసాగిస్తున్నట్టు కూడా కేటీఆర్ కాసేపటి క్రితమే తన ట్వీట్ ద్వారా చెప్పినటువంటి సందర్భం అయితే ఉంది. ఏదైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేసే కుట్రగా సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీది పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తుండగా, బీఆర్ఎస్ మాత్రం అక్రమ అరెస్టులు అంటే ప్రశ్నించే గొంతుని చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎక్కడ ఉన్నట్టుగానే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా కావాలని చేయట్లేదని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ అంశం మాత్రం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇప్పుడు సిసిఎస్ పోలీసులో దీని మీద పెద్ద ఎత్తున సీరియస్ గా దృష్టి పెట్టారు. ఆధారాలతో కూడినటువంటి దాంతోనే అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా పోలీసులు అయితే ఇప్పుడు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీని మీద మరి బయటికి తీసుకొస్తారా, లేదంటే బెయిల్ ఇచ్చి బయటకు వస్తారా, లేదంటే చూడాల్సిన అవసరం ఉంది. అంటే నరేంద్ర, అంటే ప్రశ్నించే అధికారం ఎవరికైనా ఉంటుంది. అంటే గతంలో కూడా అక్రమ కేసు పెడితే హైకోర్టు చివాట్లు పెట్టిందని పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ వంటి అంశాలు కూడా నమోదు చేయలేదని వార్తలు వస్తున్నాయి. దీని మీద పోలీసులు స్పందించారా? పోలీసులు కాసేపట్లో స్పందించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే సిసిఎస్ కు కాసేపటికి ఒక్కొక్కరుగా వెళ్తున్న శ్రావణ్ తో పాటు పలువురు నేతలు, అందుబాటులో ఉన్న నేతలు వెళ్ళడం జరిగింది. అయితే ప్రశ్నించే గొంతులు ఈ రకంగా గొంతు నలవడం కరెక్ట్ కాదంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ గాని ప్రభుత్వం గాని ఒకటే మాట చెప్తుంది, ఫేక్ వార్తలను సర్క్యులేట్ చేస్తున్నారు, లేని వాళ్లకు ఏగర నేర్పడం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా ఇష్టానుసారంగా గాలి వార్తల్ని ప్రచారం చేసే ప్రయత్నాన్ని కొనతం దిలీప్ మూట కట్టుకున్నాడు. గతంలో ప్రభుత్వ జీతం తీసుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసినట్టు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి చాలా సీనియర్ లీడర్ అందరూ కూడా చెప్తున్నారు. కొంతమంది మంత్రులు కూడా ఇప్పటికే పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు సీతక్క గాని చాలా మంది కూడా దిలీప్ మీద గతంలో కామెంట్ చేసినటువంటి సందర్భం కూడా చూసాం. ఈ జైనూర్ ఘటనలో కూడా ఆయనదే బాధ్యత ఉంది, అందుకనే ఆయనను ఈ రకంగా అరెస్ట్ చేస్తే తప్పేం లేదంటూ కూడా కొంతమంది కామెంట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి అంతిమంగా కొనతం దిలీప్ బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చేసుకుని ఇష్టానుసారంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్ర పడినాడు. అందుకనే పోలీసులు చట్టబద్ధంగా చర్యలు తీసుకున్నారే తప్ప ఎక్కడ ఎవరి ప్రమేయం లేదంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు బయటికి చెప్తున్నటువంటి మాటగా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.